మీ ఇంట్లో ఉన్న పాత బట్టలను పనికిరావని పడేస్తున్నారా? వాటిని ఉపయోగించి నేను గార్డెన్‌కి ఉపయోగపడే కొన్ని ఆర్గనైజర్స్ తయారు చేశాను. వాటిని ఏ విధంగా తయారు చేశానో, ఏ విధంగా వాటిని గార్డెన్‌లో ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో ఉంటుంది. జీరో బడ్జెట్‌తో గార్డెనింగ్ చేయాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక్కొక్క ఆర్గనైజర్‌ను నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను, ఏ విధంగా వాటిని గార్డెన్‌లో అమర్చుకున్నానో ఈ వీడియోలో ఉంటుంది. అందరికీ నమస్కారం. మౌనిక విద్యావనం ఛానల్‌కి స్వాగతం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి ఐడియా ఇలా చిన్న చిన్న బాస్కెట్లు, ఇంట్లో ఉన్న శారీ క్లాత్స్ కానీ, ఇట్లా జార్జెట్ కానీ, పాలిస్టర్ క్లాత్స్‌తో ఇలా చిన్న ఇంత పీస్ తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఇలా జడ అల్లినట్టు ఇలా పాయల్లా అల్లుకుంటూ ఉండాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క పార్ట్ ఇంత చిన్నగా ఉండాలి. వాటికైతే కొంచెం లావుగా తీసుకుంటారు. ఇవి కొంచెం చిన్నగా ఉంటే బాస్కెట్ అల్లడానికి ఎక్కడ అంటే అక్కడ వంచడానికి వీలుగా ఉంటుంది. అందుకనే ఈ సైజులో ముక్కలను తీసుకొని మెల్లిగా జడలా అల్లుకుంటూ గట్టిగా టైట్గా అవి ఊడిపోకుండా అల్లుతూ ఉండాలి. ఇలా అల్లుకుంటూ ఉంటున్నాను. బాస్కెట్కి సరిపోయేంత ఒకేసారి అల్లి పెట్టుకుంటే ఒకేసారి కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని నేను ఇంచుమించు 2 days మధ్యలో ఇంట్లో పని చేసుకుంటూ వీటిని తయారు చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అందుకని వీటిని మెల్లిగా ఇలా చిక్కులు పడుతుంటాయి, మెల్లిమెల్లిగా తీసుకుంటూ అల్లుతూ ఉండాలి. చూసారు మొత్తానికి ఇలా గట్టిగా అల్లుకుంటారు. మధ్యలో క్లాత్ అయిపోతుంటే అందులోనే పెట్టి కొంచెం టైట్గా అల్లినట్టయితే అటాచ్ చేయొచ్చు. అలాగే ఈజీగా ఉంటుంది. మళ్ళీ క్లాత్ కలిపి కుట్టడం అవసరం లేదు. దానిలో పై క్లాత్లోనే కొంచెం ఉండంగానే మడిచి గట్టిగా అల్లినట్టయితే ఉంటుంది. అలా ఇలా అల్లుకుంటూ ఉండాలి. చూసారా, నేను ఇక్కడ కొంచెమే అల్లాను, ఓన్లీ పై పాటుకు మాత్రమే. మిగతా అన్నీ అల్లి సగం కుట్టడం కూడా అయింది. చూడండి ఇక్కడ కింద చూపిస్తున్నాను. ఇది కొంచెం పొడవుగా బాస్కెట్ కావాలనుకున్నా కింద ముందే పొడవుగా పెట్టుకోవాలి. దాన్ని బట్టి దాన్ని కుట్టుగా వస్తుంటే కొంచెం పొడవుగా వస్తుంది. 2 రకాలు చేశాను ఇందులో. ఇది కొంచెం పొడవుగా మెల్లిగా కుట్టుకు రావాలి. చూసారా, దారం కుట్టింది అంటే లోపల వైపు వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్లు బయట మనం అనిపిస్తుంటే అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కింది వరుసలోని పై పాయను పై వరుసలోని కింది పాయను కలిపి ఇలా కుట్టుకుంటూ ఉండాలి. చూసారా, అలా కుట్టుకుంటున్నట్టయితే అది స్టిఫ్గా ఉంటుంది, ఇట్లా గోడలా అనిపిస్తుంది. ఇలా మెల్లిమెల్లిగా కుట్టుకుంటూ వస్తూ ఉండాలి. ఇది కొంచెం టైం పడుతుంటుంది, కొంచెం ఓపిక కావాలి. ఇది కుట్టడానికి, అల్లుకోవడానికి, కుట్టడానికి టైం చాలా పడుతుంది. కానీ చూడడానికి అందంగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఎక్కువ రోజులు కూడా మన్నిక ఉంటుంది. దీన్ని కింద పెట్టుకోవచ్చు, కావాలంటే ఇట్లా హ్యాండిల్స్ పెట్టుకొని ఎక్కడైనా వేలాడేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అండ్ ఇది కుట్టడం కంప్లీట్ అయినాక ఇలా హ్యాండిల్ కూడా అటాచ్ చేయాలనుకుంటున్నాను. ఇంకోటి ఇది చిన్నది, చూసారా, అడుగు భాగంలో ఇలా రౌండ్గా తీసుకున్నాను, రౌండ్గా వచ్చేటట్టు. ఈ బాస్కెట్ ఈ షేప్లో వచ్చింది. మనం ఎంత వెడల్పుగా ఉంటుందో అంత వెడల్పు నుంచి ఇట్లా మలుసుకుంటూ వస్తుంటే ఇలా బాస్కెట్లా తయారవుతుంటారు. నేను చిన్నగా కావాలనుకున్నాను, ఇలా చిన్నగా రెడీ అయింది. చూసారా, ఇదేమో ఏదైనా హ్యాండిల్కి పనికి వస్తుందని ఇంకొంచెం అల్లుకున్నాను. ఇది ఇంకొక ఐడియా. జూటు సంచికి ఇలా చిన్న క్లాత్ రద్దు ముక్కలు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఆ జూట్ బ్యాగ్ హోల్స్లో నుంచి చుట్టూ పైనకు తీస్తూ ఇట్లా ఒక నాటు వేసుకున్నట్టయితే ఇలా తయారవుతాయి. ఇక్కడ సైడ్కి తీసిన బ్యాగ్ సంచి అంతా కూడా అలా క్లాతులతో ముడి వేసుకుంటూ ఉంటే తర్వాత చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఒక్కొక్కటి చిన్న చిన్న క్లాత్ ముక్కలు తీసుకుంటూ ఇలా వరుసగా ముడి వేసుకుంటూ వస్తూ ఉన్నారు. సేమ్ ఇలాంటి మ్యాట్ కూడా వేసుకుంటారు.
నేను ఇలా గార్డెన్ పర్పస్లో యూజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇలా తయారు చేస్తున్నాను. చూడండి, ఇలా మీకు నచ్చిన కలర్తో ఏ క్లాత్తోనైనా ఇలా రెడీ చేసుకోవచ్చు. చూసారా, మొత్తం క్లాత్లు ముడి వేసుకున్నాక ఇలా తయారైంది. ఇక్కడ ఇంకొక వైపు నేను ఇది కొంచెం పట్టుకోవడానికి బరువుగా ఉంది, మరి క్లాత్లకు ప్లాంటర్స్కి పెట్టరాదనే ఉద్దేశంతో ఇలా డోరీస్ లాగా ఇలా తయారు చేసుకున్నాను. ఏదైనా ప్లాంటర్కి పెట్టి ముడేసుకోవచ్చు. గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా. గార్డెన్లో ఏదైనా పాత ప్లాంటర్స్ ఉంటాయి కదా, వాటికి ఇలా కట్టుకున్నట్టయితే చూడడానికి గట్టిగా ఉంటుంది. నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో లాస్ట్ వరకు చూడండి, అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఐడియా ట్రీ. ఇదేమో షాపింగ్ కవర్స్ ఉంటాయి చూడు, ఆ బ్యాగ్ లోపల బయటనేమో ఇలా క్లాత్ వేసుకొని కుట్టుకున్నాను. ఆల్రెడీ కవర్కి ఈ క్లాత్ వేసి ఇలా కుట్టుకున్నాను. ఇలా దీంట్లో కవర్లో ప్లాంట్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇది ఇంకో టైప్, కొంచెం వెడల్పుగా ఉంటుంది. అలానే లోపల కూడా షాపింగ్ బ్యాగ్ బయట క్లాత్ వేసి కుట్టుకున్నాను. దీన్ని కూడా కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం పెద్ద చెట్లు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదేమో చిన్నది హ్యాండ్ బ్యాగ్ లాగా పిల్లలకు కుట్టించినట్టు, దాన్ని కూడా వేస్ట్గా ఉందని గార్డెన్ పర్పస్గా యూజ్ చేస్తున్నాను. ఇదేమో కొంచెం వెడల్పుగా ఏదైనా నారు లాంటివి పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది కూడా అలానే కుట్టుకున్నాను, సేమ్ బయట క్లాత్ లోపల షాపింగ్ క్లాత్ కొంచెం వెడల్పుగా వచ్చేటట్టు తయారు చేసుకున్నాను. ఇది ఒకే రకమైన క్లాత్ ఇలా తయారు చేసుకున్నాను. మిరపనారు, బంతినారు అలాంటివి వేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా కొంచెం పొడవుగా ఒకే చిన్న ప్లాంట్ పట్టేటట్టు తయారు చేసుకున్నాను. ఇది 2 sides కొంచెం జేబ్స్ వచ్చేటట్టు ఇలా కుట్టుకున్నాను. ఇంట్లో ఇలాంటి తయారు చేశాను, మళ్ళీ గార్డెన్ కోసం కూడా ఇలా తయారు చేసుకున్నాను. 2 వైపులా 2 చెట్లు పెట్టుకోవచ్చు. ఇది షర్ట్ హ్యాండ్స్తోని 2 హ్యాండ్స్ కలిపి ఇలా కుట్టుకున్నాను. ఇది కూడా ఇది ఒక రకమైన ఇలా 3 ప్యాకెట్స్ వచ్చేటట్టు కుట్టాను. దీన్ని బాటిల్ పెడితే స్టిఫ్గా ఉంటుంది, బాటిల్ ప్లాంట్ పెట్టి పెడితే చూడడానికి ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. గార్డెన్ వేలాడదీస్తుంది. ఇది పిల్లో కవరు పాతది ఉంటే దీన్ని కూడా గార్డెన్ పర్పస్లో యూజ్ చేస్తాము. మొత్తానికి చూసారు కదా, ఇవి గార్డెన్లో సెట్ చేసుకున్నాక లుక్ అనేది ఈ విధంగా ఉంది. ఫస్ట్ చిన్న ప్లాంట్ అని ఇలా అన్నీ ఒకే దగ్గర వచ్చేటట్టు ఒకే దగ్గర సెట్ చేసుకున్నాను. తర్వాత మార్చుకుంటాను వీటిని. ఇది వేడల్పుది చూసారా, ఇంకో బాస్కెట్ వేసుకున్నాను. ఇదేమో 2 ప్యాకెట్స్ వచ్చాయి కదా, అక్కడ వైపు ఇక్కడ వైపు ఇవన్నీ ఇలా పైన ఒక కట్టెక తలిగేసుకున్నాను ప్రజెంట్. తర్వాత చెట్టు వేరే ఇక్కడ బాగా అనిపిస్తే అక్కడ తలిగేసుకుంటాను, వేలాడదీస్తాను. చూసారా, ఇదేమో ఇంకొకటి చూడడానికి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది, కింద లుక్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ చిన్న హ్యాండ్లో ఉంది, ఎక్కడ సైడ్ వచ్చేసి చూడండి, చిన్న ప్యాకెట్లో ప్లాంట్ పెడితే చూడడానికి మట్టి పోసి పెడితే చూడడానికి ఇట్లా స్టిఫ్గా ఉంటుంది. నేను ప్రజెంట్ కొంచెమే సాయిల్ నింపి పెట్టాను, అందుకే కొంచెం వేలాడుతున్నాయి ఎక్కువ. ఇది ఐడియా సెకండ్ ఐడియా ఇలా ఉంది. ఒక పాత సంచి ఉండే ఆ గ్రో బ్యాగ్కి దీన్ని అన్నీ ఇలా కట్టాను, చూడడానికి దూరంకెళ్ళి బాగా అనిపిస్తుంది. ఇది చూసారా, ఇది ఇంకొక ప్లాంట్ ఐడియా. ఇక్కడ కింద వైపు ఇంకొక 2 చూసాను. అన్ని ఐడియాల మేకింగ్ వీడియో చేయడం వీలు కాలేదు, ఒకే వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని తీయలేదు. ఇందులో మీకు ఏదైనా ఐడియా నచ్చినట్టయితే కామెంట్ చేయండి, దానికి సంబంధించిన పూర్తి వీడియో మళ్ళీ తయారు చేసి పెడతాను. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ రీయూజింగ్ ఐడియా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ 0 కాస్ట్తో గార్డెనింగ్ చేయాలనుకునే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.
ఇలాంటి న్యాచురల్ విలేజ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరిన్ని కొత్త వీడియోస్ వీటిలో మళ్ళీ సాయిల్ నింపి కొత్త మొక్కలు పెట్టి వాటి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు షార్ట్స్ రూపంలో వీడియో మళ్ళీ పెడతాను. ఇప్పటి వరకు మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.